10 కాకుండా పట్టాలు కావాలి. తప్పకుండా చేపిస్తాను. అంటే ఇట్లా ఉండటం నిజంగా కష్టమే, ఎవరికైనా చూస్తే అర్థమవుతుంది. ఖచ్చితంగా చేపిద్దాం. ఒకసారి ఆలోచించి గెలిపించండి. మీరు చూడండి, మళ్ళీ పనులు చేయకుండా అయితే నేను ఓట్లు అడగడానికి రాను. అది అప్పుని కలిపిస్తే మనకి ఏ కరువు ప్రాంతం నుంచి ఏ కరువు అనేది రాదు. ఇంకా ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి. అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు పేరు పేరున నమస్కారం. మా నాన్నగారి దగ్గర ఎప్పుడూ నేను వినే మండలం పేరు చిన్నప్పుడు ఎప్పుడు కలవరిచ్చేది ముండ్లమూరు. ఇంత అభిమానం చూపిస్తున్నారు కాబట్టి ఆయన కూడా అలా ఉండేవారు. రాజకీయ నాయకుల లక్షణం ప్రజల మనసులో చోటు సంపాదించుకోవటం, ఇక్కడికి వచ్చి ఏదో అధికారంతో ఇష్టారాజ్యంగా పరిపాలన చేయటం కాదు. ఎలా అయితే మా తాతగారు మా నాన్నగారు మీ మనసులో చోటు సంపాదించుకున్నారో నేను కూడా వారి బాటలో నడుస్తూ దర్శి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని మాటిస్తున్నాను. మా తాతగారి హయాంలో మా నాన్నగారి హయాంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. ఎత్తిపోతల పథకం అందించారు, కరెంటు, బస్ డిపో, కాలనీలు, సైడ్ కాలువలు, ఇలా ఎన్నో మంచి పనులు చేశారు. గతంలో ఇక్కడ అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే నేను మీ అందరికి గుర్తు చేస్తున్నాను. ఈ 5 ఏళ్ళు ప్రజలు అన్ని వర్గాల వారు ఎంతో నష్టపోయారు. మీరు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మన ఊరు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవాలి. ఇదే ఉత్సాహం మీరు మే 13 వరకు చూపించి ఈ మార్పుని మాటల్లో కాకుండా ఓటు రూపంలో చూపించి సైకిల్ గుర్తుకు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. బాబు గారిని మళ్ళీ రప్పిద్దాం. సైకిల్ సైకిల్ సైకిల్. గొట్టిపాటి వారి వంశం నుండి వారి వారసురాలిగా మీతో పాటు కుటుంబ సభ్యురాలిగా కలిసి ఉండడానికి వచ్చాను. నన్ను ఆదరించి నన్ను గెలిపించండి. ఏ పనులున్నా మీకు నాకు మధ్యలో ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చి కలవచ్చు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఒక గొప్పదాన్ని ఇచ్చి ఒక సమాన స్థానాన్ని ఇచ్చింది మన తెలుగుదేశం. ఆబీసీ అంటూనే ఈ 5 ఏళ్లలో ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయకపోగా ఉన్న అన్నిటినీ రద్దు చేశారు. ఈ 5 ఏళ్ల పాలన చూశారు. గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి చేశారు. మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. మన ఊరు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారెంటీ, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి 3000, మహిళలకు 1500 రూపాయలు, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్, రైతులకు ఆర్థిక సహాయం 20,000, చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000. ప్రస్తుత ప్రభుత్వం ఒక బిడ్డకు 13,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. బీసీల రక్షణ చట్టం, పెన్షన్ 4,000, వాలంటీర్లకు 10,000, వికలాంగులకు 6,000, మెగా డిఎస్. అందరూ మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించమని కోరుకుంటున్నాను. 5 ఏళ్లలో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. అన్ని వర్గాల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు. మీ అందరికీ ఒకటి గుర్తు చేస్తున్నాను. గతంలో దర్శిలో అభివృద్ధి జరిగింది టీడీపీ హయాంలోనే. మా తాతగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, మా నాన్నగారు గొట్టిపాటి నర్సయ్య గారు, అలాగే మా బాబాయ్ గొట్టిపాటి రవి గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇక్కడ ఊళ్ళో వాళ్ళకి చాలా కాలనీలు ఏర్పాటు చేశారు, చెక్ డ్యామ్లు ఏర్పాటు చేశారు, సైడ్ కాలువలు, తార్ రోడ్లు. వారి కుటుంబం నుండి వస్తూ వారి ఆశయాలకు తగ్గట్టుగానే వారికన్నా ఒక మెట్టు ఎక్కువగానే పనిచేస్తానని నేను మీకు మాటిస్తున్నాను.
ఒక మహిళ అని కూడా చూడకుండా నా మీద ప్రత్యర్థి వాళ్ళ కార్యకర్తలు ఎన్నో విమర్శలు చేస్తున్నారు సోషల్ మీడియాలో. నేను అవన్నీ పట్టించుకోను. వాళ్ళకి విమర్శించే కార్యకర్తలు ఉంటే నాకు ప్రేమించే ప్రజలు ఉన్నారు. ప్రజలే నా బలం, ప్రజలే నా ధైర్యం. నా ఎంతో ఇష్టమైన నా వృత్తిని వదులుకొని ఇక్కడ ఒక పెద్ద కుటుంబం ఉందని నమ్మి మీ ముందుకు వచ్చాను. అలాగే మీరు నా పైన పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నేను వమ్ము చేయను. నేను మీకు పాటిస్తున్నాను. ఇక్కడ ఎప్పుడు ప్రజా సేవలోనే ఉంటాను. మీకు ఏ ఇబ్బందులు వచ్చినా మీకు నాకు ఒక ఫోన్ కాల్ మాత్రమే దూరం అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు. సాగునీటి సమస్యల పైన, విద్య వైద్య రంగాల్లో, రవాణా రంగాల్లో దర్శిని ముందుకు తీసుకెళ్తాను. చరిత్రలో చూడని అభివృద్ధి చేసి చూపిస్తాను. అభివృద్ధి అంటే ఏంటో చూద్దాము. మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుకు వేసి నన్ను ఎమ్మెల్యేగా, ఎంపీగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించండి. మీ అమ్మాయిగా ఆదరించండి. ఒక్కగా చెల్లిగా మనవగా ఆదరించండి. అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అధికారం చేయడానికి రాలేదు, రాజకీయ నాయకురాలిగా రాలేదు. మీ అందరితో పాటు ఉంటూ ప్రజా సేవ చేయడానికి నాకు ఎంతో ఇష్టమైన వైద్య వృత్తిని వదులుకొని వచ్చాను. మా తాతగారు, మా నాన్నగారు గొట్టిపాటి హనుమంతరావు గారు, గొట్టిపాటి నర్సయ్య గారు ఎలాంటి అభివృద్ధి చేశారో మీకు చెప్పక్కర్లేదు. 40 మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ హయాంలోనే అభివృద్ధి జరిగిందని నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ప్రస్తుత పాలనతో అందరూ ఎంతో ఇబ్బందులకు గురయ్యారు. మనం బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, నియోజకవర్గం బాగుండాలన్నా, రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. బీజేపీ కూటమి గెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలుగానో పట్టి పీడిస్తున్న తాగునీటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారం చూస్తామని నేను మీకు మాటిస్తున్నాను. వచ్చిన వెంటనే ఇంటింటికి కుళాయి పంప్ ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా మీకెప్పుడు ఏ సమస్య ఉన్నా నేను ఇక్కడే అందుబాటులో ఉంటాను. మీరు నేరుగా నన్ను వచ్చి కలవచ్చు. నేను ఇక్కడే హాస్పిటల్ కడతాను, మెరుగైన వైద్య సేవలు అందిస్తాను.